మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు మంగళవారం ప్రారంభించారు. గత 10 సంవత్సరాల క్రితం రైలు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేటు పాఠశాలకు చెందిన సుమారు 23 మంది విద్యార్థులు మృతి చెందారు. అప్పట్లో ప్రభుత్వం రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. అవి మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని నూతనంగా ఎంపికైన ఎంపీ రఘునందన్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎంపీ అధికారులను ఆదేశించారు. దీంతో పనులు పునః ప్రారంభించారు. స్థానికులు పనులు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ ఎంపీ సహకారంతో పనులు ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. మండలం కేంద్రంలోని రైల్వే బ్రిడ్జ్ దగ్గర గతంలో స్కూల్ బస్సు యాక్సిడెంట్ అవడం జరిగింది. 23 మంది పిల్లలు మరణించడం జరిగింది. రైల్వే పనులు చేపట్టకపోవడంతో ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి స్పందించి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దీనికి గాను స్పందించి అధికారులు ఈ రోజు నుంచి పనులు చేపడుతున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి మాసపేట మండల ప్రజల తరపు నుండి, మాసపేట మండల బీజేపీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రఘునందన్ రావు గారి చొరవతో మాసైపేట అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు గారు పార్లమెంటు తొలి సెషన్లోనే మాసాయిపేట పేరును వినిపిస్తూ పార్లమెంటులో మాసాయిపేటలో గల అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మాసాయిపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ అండర్ బ్రిడ్జ్ వలన మాసాయిపేటలో గల ప్రజలకు మరియు రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. ఈ బ్రిడ్జ్ పనులు ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ పనులు ప్రారంభమై దాదాపుగా సంవత్సరానికి ఎక్కువ కావస్తుంది. ఇప్పటికీ రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ బ్రిడ్జ్ పనులు త్వరలో పూర్తయితే రైతులు ఎంతో సంతోషం